మీ ఇంటర్వ్యూస్ చాలా వరకు మీరు సపోర్ట్గా ఏ పార్టీకి అయితే మాట్లాడతారో ఆ పార్టీ వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరు మొన్నటి నుంచి సీట్ నాకెవడిస్తాడనే అంటున్నారు. అంటే నాకు సీట్ కావాలని చెప్పేసి మీకు పాజిటివ్ ఉన్న పార్టీ వాళ్ళకి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా? నాకు సీట్ కావాలరా బాబా అని చెప్తున్నారా? సీట్ కావాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా మెసేజ్ ఇచ్చేది నేను డైరెక్ట్గా అప్లై చేసినాను లాస్ట్ 2024లో. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో నా రెజ్యూమ్ ఇచ్చాను నేను. ఏమైందంటే ఆ రోజున నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్లో ఉంటే ఆయన పిఆర్ఓ దగ్గర నేను ఉన్నాను. ఆయన పిఆర్ఓ గారి దగ్గరికి ఒక లెక్చరర్ వచ్చారు. వచ్చి ఒక ఫైల్ ఇచ్చి 5-10 నిమిషాలు మాట్లాడారు. 5-10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏంటి సార్ అది ట్రాన్స్ఫర్ అంటే, ట్రాన్స్ఫర్ కాదు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కావాలంట అన్నారు. అదేంటండి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు ఎమ్మెల్యే టికెట్ కావాలి అంటే, మరి అందరూ అడుగుతున్నారు అంటే, అయితే నేను కూడా అడగొచ్చా అని అన్నాను నేను. ఇన్నిసార్లు వచ్చినారు మీరు, ఒక 5-6 సార్లు వచ్చినారు, తిరుపతి విఐపి దర్శనం లెటర్ అడుగుతున్నారు, కానీ ఇది ఎందుకు అడగలేదా అని ఆలోచిస్తున్నాను. అప్లై చేసేది ఏముంది, మీరు అప్లై చేస్తే చేయండి అన్నారు. చేస్తే చేయండి ఏముంది అని ఆయన ఎవరైతే లెక్చరర్ ఫైల్ ఇచ్చినాడో ఆయన దగ్గర పోయి ఇమీడియట్గా ఎక్కడ తయారు చేసినారు ఇది అంటే, ఫలానా డిటిపి సెంటర్ అని చెప్పినారు. దగ్గరే ఉంది 2 కిలోమీటర్లు. పోయి నా రెజ్యూమే తయారు చేసి నేను అప్లై చేసినాను. అంటే అయితే అప్పుడేమన్నారంటే 2024 ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి, మీరు జనవరిలో ఇస్తే అవ్వదండి ఈ పని, మీరు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అని చెప్పినాను, మీరు ఇచ్చినారు, పని అయితే అవ్వదు, ఆల్రెడీ క్యాండిడేట్ డిసైడెడ్ అన్నారు. నా దృష్టిలో ఇట్లా ఈ ఇంటర్వ్యూల ద్వారా కాదు చేయాల్సింది. నా దృష్టిలో ఏంటంటే సార్, అప్లై చేయడం వేరు, అడగడం వేరు. అడిగినా కదా, అధికారికంగా అడిగినా కదా. అప్లై చేయడం అంటే ఏంది, టికెట్ వస్తాయి, 100 వస్తాయి అంతే. అడగడం అంటే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో వైసీపీకి డెఫినెట్గా నియోజకవర్గానికి 50 మంది ఈజీగా ఉంటారు. వైసీపీకి ఇప్పుడు ఉన్న స్వింగ్ చూస్తే 50 మంది ఈజీగా క్యాండిడేట్స్ ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గానికి. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు 50 కోట్ల టేబుల్ మీద పెట్టగలిగిన వాళ్ళు 50 మంది ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గం. ఏమన్నా సరే ఎస్సీ నియోజకవర్గం ఉంటే 25 కోట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ మంచిగా కొన్ని నియోజకవర్గాలు 100, 150, 200 కోట్లు కూడా, చీమ గుర్తు అయితే 300, 400 కోట్లు కూడా పోతుంది. ఓకే, సో అది ఇట్లా అడగరు. అప్లికేషన్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి నాకు ఆసక్తి ఉంది. అదే మీ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా చూస్తున్నారని చెప్పి మీరే చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు, అత్యంత సన్నిహితులు కూడా చూస్తున్నారు. వారు కూడా మీలాంటి వాళ్ళు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఒకళ్ళిద్దరు కాదు, అదే పదుల సంఖ్యలోనే, 10 పైనే. 10 అంటే 10 సంఖ్య కాదు, 10 పైనే ఈ రకంగా మెసేజ్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ ఎందుకున్నావు, ఎల్లికలు మేము తీసుకెళ్తాం రా, మన దగ్గర లేవు అన్నాం, మనం వెళ్దాం రా. సో మీరు అడుగుతున్నారు. ఇప్పుడు రెండో క్వశ్చన్, అసలు ఓట్లు ఎందుకు వేయాలి? అవును, ఎందుకు వేయాలి అంటే, ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. నేను ఈరోజు నా పొలిటికల్ అనిస్ట్ అంటే 7 సంవత్సరాలుగా, 1995 అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం, 31 సంవత్సరాల క్రితము మా ఊరికి వెళ్ళా. మా ఊరికి వెళ్తే అక్కడ బస్ కోసం ఒక చిన్న పాపను ఎత్తుకొని ఒక ఆమె, ముసలి ఆమె, వాళ్ళందరూ ఎండలో నిలబడి ఉన్నారు. నేను ఆ ఊర్లో పుట్టలేదు, నేను పుట్టిన హైదరాబాద్లో. మా ఫాదర్ వాళ్ళ ఊరు అయినప్పటికీ నేను పుట్టిన హైదరాబాద్. అప్పుడప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి ఊరికి వెళ్తాము. మా ఊరు మాది అనేది ఒక ఉంటుంది, ఎంతైనా సరే మన నేటివ్ ప్లేస్, మన మూలాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎండలో నిలబడుతూ ఉంటే నేను బస్సు షెల్టర్ ఎందుకు లేదు అని వస్తా బస్సు ఎక్కడెక్కడ ఆగి చూస్తాను. ప్రతి చోట, ప్రతి ఊరికి బస్ షెల్టర్ ఉంది. మా ఊరికి లేదు. అక్కడ రోటరీ క్లబ్ అని ఉయ్యూరు అని ఉంటుంది. రోటరీ క్లబ్ వాళ్ళకి మనం 10,000 కడితే వాళ్ళు ఇంకో 10,000 పెట్టి బస్ షెల్టర్ కట్టిస్తారు. అది అక్కడ ఆ రోజుల్లో అక్కడ ఉన్న ఆనవాయితీ. 1995లో ఇమ్మీడియట్గా ఇంటికి రాగానే మా ఊరికి ఫోన్ చేసి, రోటరీ క్లబ్ వాళ్ళు బస్ షెల్టర్ కడుతూ అంటున్నారు కదా, అదేంటి ప్రొసీజర్ అంటే, మనం 10,000 ఇస్తే వాళ్ళు ఒక 10,000 వేసి బస్ షెల్టర్ కడతారు.
అన్నారు. నేను 10,000 పంపిస్తానని చెప్పాను. డీడీ తీసి పంపించాను మీకు. ఆ రోజు నా శాలరీ ఎంత తెలుసా? 1000 రూపీస్. ఓకే, 30 years బ్యాక్. 30 years బ్యాక్. అంటే నా దాదాపు 10 నెలల జీతం. నేను పుట్టని ఊరైనప్పటికీ మా ఊరు అని తలుచుకొని అక్కడ బస్ షెల్టర్ కట్టించాలని అంటే మా సర్వీస్ ఓరియంటెడ్నెస్ గురించి చెప్తున్నా. ఇది అయిపోయిన తర్వాత లాతూర్ అని ఉంది మహారాష్ట్రలో. అక్కడ వాటర్ 2016లో ఇప్పుడు 10 years బ్యాక్ నీటి కరువు వచ్చింది. నీటి కరువు వస్తే వాటర్ ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకునే లైన్లో తొక్కిసలాటలో 2 మహిళలు చచ్చిపోయినారు. ఓకే, అది టచ్ చేసింది. అంటే నీళ్లు పట్టుకోవడం కోసం కూడా తొక్కిసలాట జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితి. అక్కడ గవర్నమెంట్ వాటర్ ట్యాంకర్కి సెక్యూరిటీగా AK-47 నుంచి సైనికులు పెట్టారు. ఓకే, ఎంత నీటి అవసరము. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇంత స్కేర్సిటీ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ పెళ్లి కార్డులో ఏమని రాసేదంటే, అప్పుడు మీరు వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోండి అని రాశారు. అంత వాటర్ స్కేర్సిటీ. సో అప్పుడు ఏం చేశానంటే, నేను రైల్వేలో చీఫ్ కంట్రోలర్గా చేసిన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ కాకినాడ నుంచి టు షిరిడి ఒక ట్రైన్ ఉండేది. ఒక ట్రై వీక్లీ. అది విజయవాడ నుంచి బై వీక్లీ, అట్లా వీక్లీ 5 days వెళ్తుంది. అది ఎవరైనా సరే షిరిడి వెళ్ళేవాళ్ళు షిరిడి వెళ్తే అక్కడ లాతూర్ రోడ్ అనే స్టేషన్లో 5 liters వాటర్ ఇవ్వండి. మీరు షిరిడి వెళ్తున్నారు కదా, 5 liters వాటర్ తీసుకెళ్ళి అక్కడ ఎవరికన్నా స్టేషన్లో వేసి అక్కడ ఎవరైనా పికప్ చేసుకునే దానికి ఏర్పాటు చేస్తామంటే ఆ ఫేస్బుక్లో పెట్టాను పోస్ట్. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వెంటనే ఒకళ్ళు 5 liters వాటర్ పంపించారు. 5 liter బాటిల్స్ 10 పంపించారు. అదే ఇది కనెక్ట్ అయింది ప్రజలకని. అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండాలా, వాళ్ళకి తెలియాలి కదా వాటర్ వస్తున్నాయి. అక్కడ సంతోష్ ఏదో MP ఉండే, ఫోన్ చేస్తే ఆయన నేను మనుషుల్ని అరేంజ్ చేస్తాను. అప్పటి నుంచి వాటర్ క్యాన్లు వద్దు, వాటర్ ప్యాకెట్స్ లోడ్ చేయమంటే కాకినాడ నుంచి వాటర్ బ్యాగ్ ఒక డైలీ 4,000 to 5,000 liters వాటర్ ట్రైన్ కోచెస్లో సీట్ల కింద పెట్టేది వాళ్ళు, ప్యాసింజర్ సీట్ల కింద. వాళ్ళు అన్ని ఏ కోచ్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో నాకు లిస్ట్ ఇచ్చేది. నేను ఓన్లీ లాతూర్లో అక్కడ ఒక టీం ఉండేది, యూత్ టీం. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడక్కడ మనుషులను పెట్టి అది అన్లోడ్ చేసుకుని వెళ్ళి ఊళ్ళో సప్లై చేసేది. అట్లా 2 months చేసినాము. అంటే ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఏంటి. ఒకసారి నేను బస్సులో వెళ్తుంటే గొర్రెలు వెళ్తున్నాయి, చీకటి పడుతుంది జస్ట్ అప్పుడప్పుడే. బస్సు టర్నింగ్ ఉంది, టర్నింగ్లో ఏం చేసినట్టే గొర్రెల మీద ఎక్కించేసినాడు బస్సు. చీకట్లో కనపడలేదు. 4-5 గొర్రెలు చనిపోయినాయి. ఆ గొర్రెల కాపర్ కూడా ఇట్లా గొంగలు ఊపుతా ఉన్నాడు. గొంగలు ఊపుతా ఉంటే చెయ్యి కూడా తగ్గింది. చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయింది. ఆ బస్సు డ్రైవర్కి ఆ గొర్రెల కాపర్లు 2 వాగ్యుద్ధం. వాళ్ళు ఏమంటారు, నేను గొంగలి ఊపుతున్నా, నువ్వు బస్సు ఆపలేదని. ఎందుకు ఆడ చీకట్లో నేను నల్లగా ఉన్నది గొంగలి, నాకు కనపడలేదు, గొర్రెలు కూడా నల్లగానే ఉన్నాయి, నాకు కనపడలేదు అని ఆయన. దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే ఇమీడియట్గా మనకి ఎండాకాలం ఫ్యాన్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఇట్లా ఊపుకుంటారు పల్లెటూళ్ళలో. దానికి 2 వైపులా రేడియం స్టిక్కర్ వేయించి విసనకర్రకి, అది ఎట్లా ఉంటుంది అంటే టేబుల్ టెన్నిస్ బ్యాట్ లాగా ఉంటుంది. అది ఇలా అంటే అది తిరుగుతా తిరగదు, అటు టేబుల్ టెన్నిస్ బ్యాటే అనుకోండి. ఓకే, డన్. టేబుల్ టెన్నిస్ ప్లాస్టిక్ బ్యాటే అనుకోండి. దానికి 2 వైపులా రేడియం స్టిక్కర్ అంటించి గొర్రెల కాపర్కి ఆ రేడియం స్టిక్కర్ ఒకటి, ఒక విజిల్ ఒకటి. నువ్వు నల్ల గొంగలతో కనపడితే ఎవరికి కనపడుతుందయ్యా, దూరం నుంచి అలర్ట్ చేయాలా, ఇది పెట్టుకో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేది. అది చాలా ఉపయోగపడ్డది వాళ్ళకి. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించే నా మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాను. అట్లాగే కార్గిల్లో మనకి బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత మన సైనికుల మీదనే కాశ్మీరీ సెపరేటిస్ట్ రాళ్ళు రువ్వటం మొదలుపెట్టినారు. సో మన సైనికుల మీద మన దేశ రాళ్ళు విసురుతుంటే మనం సైనికులకి అండగా ఉన్నామని చెప్పాలని, అట్లాగే కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి నివాళి ఇవ్వాలని కన్యాకుమారి టు కార్గిల్ ఒక బైక్ ర్యాలీ చేసినాం. సెల్యూట్ అవర్ సోల్జర్స్ అన్ని నదుల నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ నివాళి ఇచ్చినాం. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే 1995లో మా ఊర్లో నేను ఒక రైల్వే ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఒక బస్ షెల్టర్ కట్టించారంటే, ఎప్పుడో నాకు రాజకీయాల్లో పోటీ చేయాలని ఆసక్తి అప్పుడు ఏ క్వశ్చనా లేదు అసలు.
అట్లాగే మనం మరిచిన పరమవీర చక్ర వచ్చిన 21 మెంబర్స్ సైనికుల స్టోరీస్ ఒక బుక్ రాసి, ఆ బుక్ కనుక బాగా సేల్ అయితే దాంట్లో వచ్చిన లాభాలతోనే అంబులెన్స్ సర్వీస్ చేయాలని కూడా ఒక ప్రోగ్రామ్ ట్రై చేసినాం. అది ప్రజలు ఆదరించలేదు. అట్లా అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రతిజ్ఞ చేయాలి అని చెప్పేసి కూడా ఒకటి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు బ్యాడ్జ్ పెట్టుకోవాలి, ఇంటి మీద మీ పోస్టర్ పెట్టాలి, ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు. పొలిటికల్గా ప్రజలందరూ యూనిట్ అయితే మనం ఏదైనా సాధించుకోవచ్చు అని ప్రజల్ని మోటివేట్ చేసే ప్రోగ్రామ్స్ అవన్నీ. సో ఎందుకు ఓటేస్తారు అంటే ఇవన్నీ చెప్తే ఓటేస్తారు, అంతెందుకు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, చాలా ఉన్నాయి. ఓట్లు ఎందుకు వేయాలని మనకి టికెట్ వస్తే మనం ఏమేం చేసామో అప్పుడు చెప్పుకుందాం.